కోకాపేట భూముల వ్యవహారంలో కీలక మలుపు అట. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సలెంట్ సెంటర్ కోసం ఏర్పాటు చేసిన గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఇక్కడ గత గవర్నమెంట్ ఎండింగ్లో అంటే గవర్నమెంట్ ఇక 1 మంత్లో దాదాపు అయిపోతుందన్న టైంలో కోకాపేటలో ఒక 11 ఎకరాల భూమిని ఎక్సలెంట్ సెంటర్ కోసం అని బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తూ అప్పట్లో గవర్నమెంట్ జీవో ఇచ్చింది. అది అప్పట్లోనే పెద్ద వివాదాస్పదమైంది. దాని మీద ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించారట, హైకోర్టును. కేసీఆర్ మీద కేసు నమోదు చేయాలని దానికి సంబంధించి ఆ హైకోర్టు కూడా పిటిషన్ స్వీకరించిందట. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్తో పాటు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ అధికారుల వీళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పారట. మరి చూడాలి, ఇక్కడ 1100 ఎకరాల 1100 కోట్ల విలువైనటువంటి భూమి కేవలం 37 కోట్లకే బీఆర్ఎస్కు అప్పచెప్పారు. అప్పుడు మనం చూసినాం కోకాపేటలో ఎకరం 50 కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు కూడా పోయినటువంటి పరిస్థితి. దాని మొత్తం 11 ఎకరాల పొలాన్ని కేవలం 37 కోట్లకే ఆ పార్టీకి అప్పచెప్పారట. దానివల్ల ప్రభుత్వానికి చాలా నష్టం జరిగింది. అతి చౌకగా బీఆర్ఎస్ పార్టీకి పొలం కట్టబెట్టారు అని కేసు వేశారు, హైకోర్టును ఆశ్రయించారట. అయితే గతంలో కాంగ్రెస్ కూడా ఇచ్చారు, ఇప్పుడు మేము కూడా తీసుకున్నామని వీళ్ళు చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఇదైతే ఒక ఇంపార్టెంట్ న్యూసే. ఎందుకంటే ఒకవేళ నిజంగానే దీని మీద కేసు గినక నమోదైతే కేసీఆర్ చిక్కులో పడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక